ప్రచార కార్యక్రమం ప్రారంభించాం. ఏదైతే ఉమ్మడి అభ్యర్థిగా పొత్తులో పవన్ కళ్యాణ్ గారికి అభ్యర్థిత్వం ఇచ్చారో ఆయన్ని భారీ మెజార్టీతో గెలిపించమని, అదేవిధంగా ఆయన టెంపుల్ టూరిజానికి మరి 500 కోట్లు ఇస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు కానీ మేము కానీ మాట్లాడుకుని ఈ నియోజకవర్గ అభివృద్ధికి ఎలా చేయాలన్నది ఒక ఆలోచనకు వచ్చాం. అలాగే ఎస్సీజెడ్ల ఉద్యోగాలు, ఇంకా చాలా కార్యక్రమాలు, జియో ట్యూబ్, ఇవన్నీ విషయాలు ఉన్నాయి. అదేవిధంగా మా హయాంలో అయితే మేము పూర్తిగా సిమెంట్ రోడ్లు, ఈ ఏరియాలన్నీ కూడా మహిళలకు మరుగుదొడ్లు, మరి అదేవిధంగా కొత్తపల్లి నుంచి నిదానం దొడ్డి వరకు 1,60,00,000 ఎట్టి రోడ్డు ఒకటి, దాన్ని ప్రభుత్వం కావాలని ఆప్ చేశారు. పన్నుల మొదలు పెట్టిన రోడ్ని ఇన్ని విధాలుగా మేము అభివృద్ధి చేసుకుంటూ వచ్చాం. మన చేత రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, మరి తెలుగుదేశం పార్టీ, జనసేన నాయకత్వంలో ఈ నియోజకవర్గం అభివృద్ధికి ముందు వెళ్తుంది. మరి 2 ఓట్లు కూడా గ్లాస్కి వేయాలి. అలాగే ఎవరు కష్టం వచ్చినా, ఏ విధమైన ఇబ్బంది ఉన్నా, ఇది వరకు ఏ విధంగా వర్మ పనిచేశాడో అదే విధంగా పనిచేస్తాడు. ఎవరికి ఇబ్బందికర పరిస్థితులు ఆలోచన అవసరం లేదని చంద్రబాబు నాయుడు గారు, నేను మద్దతు తెలిపిన పవన్ కళ్యాణ్ గారిని గెలిపించవలసిందిగా కోరుతాం. పైకి అందరూ